సో హలో మామ, ఇదైతే మనకి ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అనమాట. నెక్స్ట్ 30 రోజుల్లో రాబోయే అప్డేట్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని, సో నా వీడియోలను డైరెక్ట్గా మీ ఫోన్లోకి వచ్చేసి పెట్టినట్టే అండ్ మీరైతే వీడియోని కంటిన్యూ చేసుకోండి. మనకైతే యాక్సెస్ వచ్చింది. సో చూద్దాము అప్డేట్స్ ఏమేమయ్యాయో. ఫస్ట్ అయితే క్యారెక్టర్స్ అయితే మార్చారన్నట్టు ప్రీసెట్లోకి వెళ్దాము. ప్రీసెట్లోకి వెళ్ళాక ఇదిగోండి, చూసారు కదా ఇక్కడ తత్సుయి ఉంది కదా, తత్సుయి పక్కనే ఇక్కడ యారో అయితే పెట్టాడు డౌన్ అటు ఫాల్ డౌన్ అయినట్టు. సో కూల్ డౌన్ అయితే 120 సెకండ్ నుంచి 90 సెకండ్స్ పెట్టాడు. సో పర్లేదు, బాగుంది మామ అనుకున్న లోపల కింద చూడండి, రీసెట్స్ వెన్ ఎలిమినేటింగ్ అన్ ఎనిమీ విత్ ఇన్ 10 సెకండ్స్ ఆఫ్టర్ స్కిల్ రిలీజ్. అంటే ఇప్పుడు మీరు స్కిల్ వాడారు మా స్కిల్ వాడాక 90 సెకండ్స్ ఉంది కదా, అది 80 సెకండ్స్కి పడిపోయే లోపల మీరు ఎనిమిని చంపేశారనుకోండి, ఎనిమిని కిల్ చేశారనుకోండి, మీకు ఏమంటారు రీసెట్ అయిపోతుంది అనమాట. 90 సెకండ్స్కి తగ్గించారంటే బాగానే ఉంది అనుకున్నాను, కానీ 10 సెకండ్లో ఎనిమిని కిల్ చేయాలంటే కష్టం కదా మామ. అది నెక్స్ట్ ఇంకా మార్చాడంటే చూద్దాము. ఇదైతే మనకి కొత్త క్యారెక్టర్ అనమాట, మోర్సే అంట కొత్త క్యారెక్టర్. ఏం ఎలక్ ఏదో తినిపించడం, ఎలకతో ఆడుకుంటున్నాడు. సో క్యారెక్టర్ అయితే ఇది కూడా ఎక్విప్ చేసుకున్నాం. ఇప్పుడు జైనే అయితే మార్చాడు మనకి. ఏదైతే ఇన్స్టాల్ చేసుకుందాము, డౌన్లోడ్ చేసుకుందాము. ఏదేమో జైనే అయితే మనకి పెంచాడంట. షీల్డ్ పాయింట్స్ మనకు ముందు 50 ఉండేది, 50 నుంచి 70 అయితే చేశాడు. నెక్స్ట్ డ్యూరేషన్ 12 సెకండ్స్ ఉండేది, 12 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ చేశాడు. ఓకే, మనకి షీల్డ్ పాయింట్స్ అంతకుముందు 230 ఎంత ఉండేది మామ, ఇప్పుడు 70 చేశాడు దాన్ని. సారీ 230 కాదు మామ, షీల్డ్ పాయింట్స్ సంథింగ్ ఎంత ఉండేది మామ. ఇప్పుడైతే మనకి మొత్తం 70 చేశాడు దాన్ని, 50 ఉండేదాన్ని 70 చేశాడు. మనకు ఆల్మోస్ట్ దగ్గర 300 అయితే వస్తుంది మామ హెచ్పి షీల్డ్ పాయింట్స్తో కలుపుకొని. నెక్స్ట్ ఇంకేం మార్చాడు మామ, మనకి హూకాంగ్ మామ, హూకాంగ్ది కూడా తగ్గించాడు. అంటే డౌన్ఫాల్ చేసినట్టు చూపిస్తున్నాడు మనకి హూకాంగ్ది. సో చూద్దాము, గ్లిచీ ఫేస్ వస్తుంది మామ హూకాంగ్ది. సర్లే మామ, హూకాంగ్ది అయితే 120 సెకండ్స్ 90 సెకండ్స్ పెట్టాడు. ఓకే, సేమ్ తత్సుయి లాగానే మార్చేశాడు మామ హూకాంగ్ది కూడా తత్సుయి లాగానే మార్చేశాడు. సరే ఇంకేం చేస్తాడో, ఇంకేం చేయలేదు మనకైతే ఇంకా. ఓకే, అయితే మన క్యారెక్టర్ మామ ఏమంటారు, కొత్తగా వచ్చిన క్యారెక్టర్ ఇది మోర్సే. సో ట్రై చేద్దాం దీన్ని మనం అయితే. నెక్స్ట్ బిఆర్ అయితే ఆడదాము. వీడి డైలాగ్ ఏంటో చూద్దాము. డైలాగ్ అయితే బాగానే ఉంది మామ, దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ యాక్సెస్. కానీ మార్చేసాను టచ్ ఇంకా హూకాంగ్ది ఎందుకు మార్చాడో తెలీదు. మంచి క్యారెక్టర్స్ మామ, ఎక్కువ మంది అదే వాడతారు, నేను ఎక్కువ అప్పుడప్పుడు వాడతాను హూకాంగ్ వాడతాను. కానీ ఎందుకు మార్చిన అర్థం కాదు. కానీ మరి 10 సెకండ్స్లో కిల్ చేయడం అంటే చాలా కష్టం కదా మామ. అది మామ మనకు లాబీ అయితే నార్మల్గానే వచ్చింది, అంటే వింటర్లాండ్స్ పోయాక ఇంకోటి వచ్చింది, అట్లనే వచ్చింది. సో మనకి యానిమేషన్ బాగుంది మామ అది. నెక్స్ట్ అయితే పీక్లో దిగుదాం. పీక్ దగ్గర అయితే కొత్తగా ఇది వచ్చిందంట. నెక్స్ట్ పీక్ దగ్గర గడ్డి ఏంటి మామ, డిఫరెంట్గా లోడ్ అవుతుంది, అంటే మార్చారంటారు అదేమన్నా. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి ఫ్రీ ఫైర్ కొత్త వీడియోస్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. పీక్ దగ్గర కొత్త బిల్డింగ్ ఏదో పెట్టాడంట మామ, చూద్దాం అదైతే మనము. వీడియోని కూడా తప్పకుండా లైక్ అయితే చేసుకోండి. ఇదిగోండి మామ, ఇదేదో కొత్తగా పెట్టాడు బిల్డింగ్ మామ, ఇదైతే బిల్డింగ్ ఏదో కొత్తగా పెట్టాడు. దీంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పెద్దగా ఏం లేనట్టు. చూద్దాం లోపలికి వెళ్ళి. ఏంటి మామ ఇది, కార్ దొరికింది. ఓకే మామ, ఇది కత్తిరి షాపా, కటింగ్ షాపా మామ? ఇది నిజంగా కటింగ్ షాప్ అనుకుంటా మామ. ఇదిగోండి ఇక్కడ అద్దాలు పెట్టాడు, నెక్స్ట్ ఇక్కడ కూర్చోడం సోఫాలు పెట్టాడు. ఇది హెయిర్ వాష్ మామ, హెయిర్ వాష్ పెట్టాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిసెప్షన్ లాగా పెట్టాడు. మా బాట్స్ ఏంటి మామ, దరిద్రంగా బాటిల్నే మామ ఆడేది. బాటిల్ ఏంటి మామ అంత హెవీ డ్యామేజ్ చేస్తున్నారు. మనకైతే అందరు బాటిల్ అనే చెప్పారు, ప్లేయర్స్ అయితే ఎవరు ఆడరా అన్నారు. మరి బాటిల్ ఏంటి మామ ఎంత దారుణంగా కొడుతున్నా మరి. అండ్
మన క్యారెక్టర్ స్కిల్ మనోడిది క్యారెక్టర్ స్కిల్ ఏంటో చూద్దాము. అది కూడా ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ బిల్డింగ్ని. కొత్తగా వచ్చింది మా బిల్డింగ్ అయితే ఇది. ఇందాకైతే క్యారెక్టర్ స్కిల్ పెట్టుకుని మర్చిపోయినామా, అందుకే నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి క్యారెక్టర్ స్కిల్ అయితే పెట్టుకొని వచ్చాను. స్కార్ దొరికింది లాస్ట్ టైం లాగానే ఇప్పుడు కూడా. మన దగ్గరలోనే ఎవడైతే ఉన్నాడు M60 MP5 బ్యాటరీ తీసుకున్నాం. బాటమ్ చూసారు కదా ఇందాకైతే మీరు. ఏమంటారు దీన్ని, దీని పేరు ఏంది, ఈ కొత్తగా వచ్చిన బిల్డింగ్ కటింగ్ షాప్ని మామ అక్కడ చూసేది ఇందా నేను అబ్జర్వ్ చేయలేదు. చూడండి పైన అయితే కత్తిని అయితే పెట్టాడు అక్కడ, చూసారు కదా చూడండి కత్తిని అయితే పెట్టాడు అక్కడ. సరే మామ ఇప్పుడైతే క్యారెక్టర్ స్కిల్ వేద్దాము. ఎనిమిది కనిపించినవ్వండి, ఎనిమిది దగ్గర అయితే వేద్దాము. సో పీక్లోకి అయితే వెళ్ళి చూద్దాం ఎనిమిది ఏమైనా ఉన్నారేమో, పీక్లో ఏమైనా చేంజ్ చేశారేమో అని. నెక్స్ట్ ఇది కూడా పైన కలర్ చూసారు కదా మారింది, అది కూడా ఏమంటారు MP5ని అప్గ్రేడ్ చేస్తే డార్క్ ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు లైట్ ఎల్లో పెట్టాడు. ఓకే, పైన అయితే రేటింగ్ అనిపిస్తుంది 6.2 అని. అది కూడా బాగానే అనిపించింది మనకైతే. అంటే మన గేమ్ ప్లేకి రేటింగ్ అయితే చూపిస్తున్నాడు పైన. సో పర్లేదు, బాగానే అనిపించింది అది. చూద్దామేమో చుట్టూరు ఏమైనా ఏమైనా అప్డేట్ అయిందేమో లేదా అని. ల్యాండ్ ఏరియా కానీ ఇది కొత్త ఇందాకైతే. కానీ కటింగ్ షాప్ ఎందుకు పెట్టాడు అర్థం కాలేదు గేమ్లో, ఇన్ గేమ్లో. వించెస్టర్ అయితే ఉంది, అవసరం లేదండి. నెక్స్ట్ అయితే క్యారెక్టర్ స్కిల్ ఇంకొకటి ఏదో ప్లస్ సింబల్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ, అది తర్వాత చూద్దాం మనం. అది ఇదేంటి మనం ఇది, సర్లే అన్ని తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే హిట్లీ తీసుకుందాం వెళ్ళి. సరే ఫస్ట్ అయితే వెళ్ళి హిట్లీస్ తీసుకుందాము. అరే మామ ఇక్కడ ఉండాలి కదా మామ, అది ఏమంటారు వెండింగ్ మిషన్ ఉండాలి కదా మామ. ఇక్కడ అటు సైడ్ పెట్టాడు అంటారా? కొత్త క్యారెక్టర్ కొత్త స్కిల్ ఏదో ఉంది. సర్లే మామ వెండింగ్ మిషన్ తీసేసాడు మామ అసలు మొత్తానికి. అటు సైడ్ ఉండాలి వెండింగ్ మిషన్ మ్యాక్సిమం నాకు తెలిసినంత. ఇటు సైడే మామ వెండింగ్ మిషన్ తీస్తాడు మామ పీక్లో. నేను హిట్లెస్ తీసుకొని ఇక్కడికి ఏమంటారు హిట్లెస్ తీసుకొని ఎనిమిది చేద్దాం అనుకున్నా కానీ వెండింగ్ మిషన్ తీస్తాడు మామ. ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఈ క్యారెక్టర్ స్కిల్ వాడతాం మనం ఇప్పుడు. మామ ఇన్విజిబుల్ అవుతాం మామ. ఓకే రైట్. దీని నుంచి మనం ఇన్విజిబుల్ అవుతాము. పర్లేదు మామ, బాగానే ఉంది ఇది. మా గ్యాప్ లీడ్ ఎటువేయండి మామ మనోడు. ఇది ఎందుకు చూద్దాము. డబల్ కిల్ మామ. వీళ్ళు నిజంగా బాట్స్ లేక ఆడట్లేదు మామ. మనకైతే బాట్స్ అని చెప్పారు కానీ ప్లేయర్స్ లాగానే హెవీ డ్యామేజ్ చేస్తున్నారు ఒక్కొక్కరు అయితే. నెక్స్ట్ మ్యాప్లో కూడా ఏమో చేంజ్ వచ్చిందంట, చూద్దాము. ఎదుగోండి మామ ఇక్కడ ఏదో కొత్తగా సింబల్ అయితే కనిపిస్తుంది, దాని దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. ఎనిమి ట్రిపుల్ టెక్ అనేది వచ్చింది. సో మెడికేట్ వేసుకుందాము. మెడికేట్ వేసుకొని అక్కడికి అయితే వెళ్దాం మనం. ఇటు సైడ్ ఉంది అయితే. సో క్యారెక్టర్ స్కిల్ అయితే అర్థమైంది కదా మామ. క్యారెక్టర్ స్కిల్ అయితే మనకి ఇన్విజిబుల్ అవుతాం మనము. బాగానే ఉంది అదైతే. మనం ఎనిమిది ముందు ఉండి ఇన్విజిబుల్ అవ్వచ్చు, కానీ ఫైర్ చేయడానికి లేదు. ఫైర్ చేయడానికి ఉంటే కొట్టేయచ్చు, ఎనిమిది దగ్గరికి హెడ్ షాట్ ఇచ్చచ్చు. నెక్స్ట్ ఆర్సనల్ కూడా చూద్దాం మామ. ఇక్కడే కనిపించింది ఆర్సనల్, డైరెక్ట్ అక్కడికి అయితే వెళ్ళిపోదాం మనము. ఆర్సనల్ అయితే పెద్దగా చేంజ్ అయితే ఏం చేయలేదు మామ. ఆర్సనల్ అయితే అట్లనే ఉంది. ఒక్క నిమిషం ఆగండి మామ. గ్రెనేడ్ నాకు తెలిసి ఇది పగలగొట్టొచ్చాము మామ. ఇది పగలగొట్టొచ్చాము. ఇదిగోండి పగులుతుంది, ఇదిగోండి. ఇదిగోండి మామ పగులుతుంది అనుకుంటుంది. నాకు తెలిసి ఆర్సనల్కి అవసరం లేదు అనుకుంటా. గ్రెనేడ్ లేదా మామ? ఆగండి, గ్రెనేడ్ దొరుకుతామో చూద్దాం ఎక్కడైనా.
సెలూన్ అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూసుకొని తర్వాత గ్రెనేడ్ దొరికితే ఇక్కడికి వద్దాం. మళ్ళీ నాకు తెలిసి గ్రెనేడ్ వేస్తే పక్కన అద్దం పగిలిపోద్దేమో, చూద్దాము. ఎనిమి ఉన్నాడు. బ్లూ వాల్ వేస్తాడు మన ఎనిమి కూడా బ్లూ వాల్ వేస్తాడు. బాట్ వీడు అయిపోయాడు మనోడు. మామ ఇంకోటి ఉన్నాడు. మామ ప్లేయరా మామాడు? మామ నాకు తెలిసాడు ప్లేయర్ అనుకుంటా. ప్లేయర్ మామ ప్లేయర్ అనుకుంటా. ఎనిమిది తగలే మామ, ఎనిమిది తగలయ్యా. గ్రెనేడ్ వేసిండు మనోడైతే. దొంగ కొడుకు మామ మనోడైతే. ఏడు మామ క్యారెక్టర్ వేసుకున్నాడు, క్యారెక్టర్ స్కిల్ వేసుకుని వస్తున్నాడు. ఎంత టైం అయితే అది వేయాల్సింది వాడిని, ఇంకెంత టైం అయితే ఏదైనా చెక్ చేసుకుందాం, ఏదైనా చెక్ చేసి వెళ్ళిపోదాము. ఫుల్ అవుతుంది మా పైన, ఇది పైన ఇక్కడైతే ఫుల్ అవుతుంది. అసలు దేని ఇది కొత్తగా అయితే వచ్చింది అనమాట, కొత్త అప్డేట్, అప్కమింగ్ అప్డేట్ ఇది కూడా. ఇదేంది మామ ఇదేంది మామ ఇది కూడా ఇంట్లో తొందరగా అయిపోతుంది. ఇంకా తొందరగా ఎనిమిస్ తగలయ్యా. చాలా డ్యామేజ్ ఇస్తున్నారు ఒక్కొక్కరు. హెల్మెట్ లెవెల్ 3 అంట. సరేనా మనం అయితే ఒకసారి ఆర్సెనల్ దగ్గరికి సర్లేమా తెలిసి ఆర్సెనల్ని గ్రెనేడ్ వేసి కొట్టేయచ్చు అనుకుంటా. ఎస్విడి తీసుకుందాము లాంగ్ రేంజ్లో. కిల్లు లేపేసాడు మామ చెప్పిన కొడుకు. సర్లేండి మామ హెవీ డ్యామేజ్ చేస్తున్నాడు. అయిపోయింది మామ, బుయ్యా కొట్టేద్దాం మనం అయితే. బుయ్యా కొట్టేసాం మామ. ఇదైతే అప్డేట్ అనమాట. ఏమంటారు ఏమని చెప్పారు ఇప్పుడు, ఇదైతే అప్కమింగ్ నెక్స్ట్ 30 రోజుల్లో రాబోయే అప్డేట్ అనమాట ఇది. సో పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే. చెప్పండి మీకైతే ఎట్లా అనిపించిందో మన అప్డేట్ గురించి, నెక్స్ట్ అప్డేట్ గురించి. సో దట్స్ ఇట్ ఫర్ ద. ఐల్ సీ యూ. బై.